14 నుంచి 19 వరకు తీసుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా చూసాం. ఎవరు కూడా ఓడిపోయినటువంటి పార్టీలో ఉండటానికి ఇష్టపడటం. ఎవరు సేవ చేయడానికి రావటం లేదు కదా! డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. ఆ డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల సమయంలో డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటాను భవిష్యత్తులో ఏదో దెబ్బ తగిలిద్ది, ఆ నాయకులు పోతే అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని అందరూ ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటండి. ఎందుకు అనంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకేముంటుంది? అవును. వాళ్ళు 151 నుంచి 175కి పోవాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 151లో మధ్యలో అయిపోయి 11 మిగిలింది. జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు? నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు అని తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పోయేది ఏముంది? ఆ నాయకులు అందరు ఎందుకు వాళ్ళు ఏం చేస్తారని ఆయన ఏం చెప్తున్నాడు? మేము తయారు చేసుకుంటాం నాయకులందరినీ, జనం నుంచి నాయకులు వచ్చేస్తారు, ఏదైనా ఉంటే సమస్య నాదే, నేనే జనంలోకి వెళ్తాను, నేనే తిరుగుతాను అని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన దగ్గర నుంచి అతనే మొదలు పెట్టాడు. కృష్ణాంజలి గారు మరొక అంశం, కృష్ణాంజలి గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న అంశం, నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినప్పుడు ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇది పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదా? ఇప్పుడు అదేం వివాదం అయింది? తెలుగుదేశం నాయకుల మధ్య వివాదం కాలేదు. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, ఆ మాట అనటాన్ని ఎలాగో జనసేన వాళ్ళు సమర్థించుకుంటారు, మేమే నిలబెట్టాం తెలుగుదేశం అన్నది. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఏమన్నా దాని మీద ఏమన్నా కోప్పడ్డా? నారా లోకేష్ కోప్పడ్డా? అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్ ఏమన్నా కోప్పడ్డా? ఎవరు ఏమనలేదు కదా, వాళ్ళకేం సమస్య లేదు కదా. కార్యకర్తలు లేక సోషల్ మీడియాలో ఏం మాట్లాడుకుంటే దాన్ని తెలుగుదేశం పార్టీదని మనం అనలేం. అసలు సమస్య లేదని ఇప్పుడు మన తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రతినిధి ఆయన ఇప్పుడు అంటాడు, అసలు మా సమస్య లేదండి, మేము ఇద్దరం మంచి మిత్రులు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు, మీకేందయ్యా సమస్య అని ఆయన అంటాడు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎలా ఉంది అని అంటే, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ వాళ్ళ టార్గెట్ ఒక్కటేనండి. ఎవరు మీనంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. వాళ్ళ సాటిస్ఫాక్టరీకి అనుగుణంగా కార్యకర్తలను సాటిస్ఫై చేసేటువంటి విధంగా వ్యవహరించడం లేదు అనేటువంటిది వాళ్ళకున్నటువంటి కోపం. ఆ కోపంలో కూడా పవన్ కళ్యాణ్ మేము 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టామనంటే ఎవరు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ వాళ్ళ క్యాడరే తిడుతున్నారు. అంతే తప్ప ఇది సమస్య ఈ తెలుగుదేశం పార్టీ అంతర్గతమైన సమస్య, వాళ్ళు ఎలా పరిష్కరించారో. ఆనంద్ సార్ గారు ఇది జరుగుతున్న అంశాలన్నీ మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరుగుతుంది, ఇది ఎటువైపు వెళ్తుంది? ఏంటండి మళ్ళీ అడగండి. అసలు ఎటువైపు వెళ్తుంది? కొన్ని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి, భారీగా వైరల్ అవుతున్నాయి. ఓ పక్క ఎమ్మెల్సీలు అందరూ కూడా బయటకు వస్తున్నారట, వాళ్ళకందరికీ ఆకర్షణ పథకాలు వేశారని మొన్న మాట్లాడినవి.